వ్యాపారి డెడ్ బాడీ కలకలం. ఇంటి నుంచి వెళ్ళిన వడ్డీ వ్యాపారి డెడ్ బాడీ న్యూబోయిగూడలోని నీటి సంపులో దొరకడం కలకలం రేపింది. పోలీసుల ప్రకారం ఈ నెల 4న అల్వాల్కు చెందిన సత్నం సింగ్ ముషిరాబాద్లోని దేవి చౌక్ వెళ్ళాడు. ఇంటికి రాకపోవడంతో బంధువులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. అతడు న్యూబోయిగూడలోని నవీన్ చంద్ర ఇంటికి వెళ్ళినట్లు తేలింది. అక్కడి నీటి సంపులో అతడి డెడ్ బాడీ లభించింది. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తాం అన్నారు. ఇంకేముంది, మనోడు చంపి పడేసాడు. ఏంటంటే మిత్తిలు ఎట్లా ఇస్తున్నారు తెలుసా? ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే దాదాపు 8 రూపాయలు 10 రూపాయలు గూటం మిత్తి అంటారు దీన్ని. తెలుగులో గూటం మిత్తి, మా సైడు గూటం మిత్తి అంటారు దీన్ని. ఇట్లా మిత్తిలు తీసుకొని వ్యాపారులు ఏం చేస్తున్నారంటే, వడ్డీ వ్యాపారులు ఎంత ఘోరంగా తయారైంటే అంత ఘోరంగా తయారైంది. ఈయనొక్కని వేసి పడేస్తే ఆ వడ్డీ వ్యాపారం వాడు బయటకు చెప్పుకోలేడు కదా. ఎందుకంటే గూటం మిత్తి 10 రూపాయలు 20 రూపాయలు మిత్తి అంటే బయట అది బొక్కలేసి తంతారు మనోడిని. ఇక వీడు రాకపోయేసరికి ఏమైందంటే, ఈ పలానా ఇంటికి నవీన్ చంద్ర ఇంటికి వెళ్ళినట్లు ఆడ సీసీ కెమెరాల్లో ఎందనో డిపార్ట్మెంట్ వాళ్ళు చూసారు. అక్కడ పోయి చూస్తే అక్కడ మన నీటి సంపు ఉంది కదా, అని లేచిపడి డెడ్ బాడీ అందనే ఉంది. మరి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఆ డెడ్ బాడీ అందరినీ నీళ్ళ సంపులు వేసి తొక్కి పడేద్దాం అనుకురా, మళ్ళీ తీసి మళ్ళీ ఎప్పుడన్నా చేద్దాం అనుకురా. ఇక మొత్తానికైతే మనోడైతే చచ్చిపోయాడు. ఇక వాని ఏమంటారో చూసినావా, వాడిచ్చిన మిత్తిలే వాని మింగి కూర్చున్నాయి. బాగా గుర్తుపెట్టుకుని జాగ్రత్త.